డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నమస్కారము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు, ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క పిల్లగానికి ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పించే విధంగా, ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా, ఇంటిగ్రిటీ ఉండే విధంగా, శాంటిటీ ఉండే విధంగా ఎగ్జామ్ నిర్వహించాల్సిన బాధ్యత ఏదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన దాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వము, కేంద్ర విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా కేంద్ర ఏదైతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పైన ఉంటది. ఎగ్జామ్ కండక్ట్ చేసి జూన్ 14వ తారీఖున విడుదల కావాల్సిన రిజల్ట్ ని 10 రోజుల ముందే జూన్ 4వ తారీఖున రిజల్ట్ ని విడుదల చేసి పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం విడుదల చేస్తే ఈ అవకతవకలు బయటపడి దీన్ని తప్పించుకోవచ్చని ఉద్దేశపూర్వకంగా బీజేపీ పార్టీ ఒక కుట్ర పన్నింది. ఎగ్జామ్ లీక్ అయినాక, ఏదైతే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాక చాలా స్పష్టంగా ఒకటే సెంటర్ లో ఉన్న పిల్లలకి, హర్యానాలో ఒకటే సెంటర్ లో ఉన్న పిల్లలకి 6 నుంచి 8 మందికి ఏదైతే ఫుల్ కి ఫుల్ మార్క్స్ అంటే 720కి 720 మార్కులు ఫుల్ కి ఫుల్ మార్క్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మరికొంతమంది స్టూడెంట్స్ కి 716, 717, 718 వచ్చినాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వస్తే 5 మార్కులు ప్లస్ అవుతుంది, ఎగ్జామ్ రాకపోతే క్వశ్చన్ 1 మార్కు మైనస్ అవుతుంది. అంటే 16, 17, 18 ఆ మార్కులు రానికి ఆస్కారమే లేదు. ఇది మొదటి డౌట్. రెండో డౌట్, ఎక్కడన్నా ఎగ్జామ్ సెంటర్ నిర్వహణలో ఆలస్యం అయితే పిల్లలకి 1 నిమిషమో 2 నిమిషమో 3 నిమిషాలు మాక్సిమం 5 నిమిషాలు లేట్ అవుతుంది. అర్ధ గంట ఎగ్జామ్ నిర్వహణ లేట్ అయిందని చెప్పని 50 మార్కులు, 70 మార్కులు, 100 మార్కులు గ్రేస్ మార్కులు పిల్లలకు ఇవ్వడం జరిగింది. అది ఏ ప్రాతిపదికన ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వానికి దానిపైన సమాధానం లేదు. ఇంకొకటి, ఈ పేపర్ లీకేజ్, ఈ గ్రేస్ మార్కులన్నీ కూడా చాలా స్పష్టంగా బీజేపీ పాలిట రాష్ట్రాలనే జరిగినాయి. గుజరాత్, హర్యానా, దానితో పాటు బీహార్, ఈ 3 రాష్ట్రాల్లోనే ఈ పేపర్ లీకేజ్ అంశం గాని, ఈ గ్రేస్ మార్క్స్ అంశం గాని బయటికి వచ్చింది. అంటే చాలా స్పష్టంగా నిన్న కూడా 12 మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో 40 లక్షలకి పేపర్ అమ్ముకురని చెప్పి చాలా స్పష్టంగా కనబడ్డది. సో దీనికి తక్షణమే ఏదైతే ఏఐసిసి ఆదేశాల మేరకు, దానితో పాటు ఈ సమస్య పైన గత వారం రోజులుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, అన్ని విద్యార్థి యోజన సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణతోటి తెలంగాణలో పెద్ద ఎత్తున ఏదైతే ప్రదర్శనలు కానీ ఈ యొక్క 24 లక్షల మంది విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఒక భరోసా కల్పించే విధంగా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా నిన్న కూడా రాహుల్ గాంధీ గారు 15 మంది నీట్ విద్యార్థులతో కలవడం జరిగింది. దాంట్లో తెలంగాణకి సంబంధించిన 2 ఎస్టీస్, ఒక ఎస్టీ సోదరుడు, ఒక ఎస్సీ సోదరుడు కూడా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్లి వారి యొక్క బాధని, ఆవేదనని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఈ మొత్తం ఎంక్వైరీని కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ కమిటీని వేసి మొత్తం ఈ ఇష్యూని ఎంక్వైరీ జరిపించాలి. మొదటి డిమాండ్, నీట్ పరీక్షని తక్షణమే రద్దు చేయాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ ని రీకండక్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి ఎన్టీఏ ఏదైతుందో, ఎన్టీఏ ఎగ్జామ్స్ పెట్టడంలో విఫలమైంది కాబట్టి ఎన్టీఏని కూడా రద్దు చేయాలి. ఈ విద్యార్థులకి, తల్లిదండ్రులకు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ 5 డిమాండ్లలో తోటి మెడల్ ఏదైతే ఈ సమస్యని పరిష్కరించకపోతే తప్పనిసరిగా ఎన్ఎస్ఐ పక్షాన కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ అపాయింట్మెంట్ నేను అడిగినాం. ఇప్పటి వరకు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలే. వాళ్ళు సమస్యను పరిష్కరించకపోతే ఉత్సవాలు చేసుకున్నాడు, సెలబ్రేషన్లు చేసుకున్నాడు కాదు. ఈ సమస్యని పరిష్కరించకపోతే వాళ్ళిద్దరిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని విద్యార్థి యోజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ 24వ తారీఖున ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొని పార్లమెంట్ కేరావ్ చేసైనా ఈ 24 లక్షల మంది విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేసే వారికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలుగా ఉన్న ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ అందరినీ కలుపుకొని పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.
డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.